ఈ దినము దేవుని వాగ్దానం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. కీర్తనలు 91:4. దేవుడు తన రెక్కలతో మనలను కప్పివాడు అని బైబిల్ చెబుతుంది. ఆయన రెక్కల నీడన మనకు ఆశ్రయము కలుగుతుంది. ఆయన రెక్కల నీడన స్వస్థత కలుగుతుంది. ఆయన రెక్కల నీడన నెమ్మది కలుగుతుంది. దుష్టుడి నుండి తప్పింపబడతాం, పాపము నుండి తప్పింపబడతాం. అటువంటి ఆయన సజీవమైన రెక్కల చాటున, అనగా ఆయన బలమైన చేతుల క్రింద దీనులమై నమ్మకముగా మనముందాం. ఆయన తన రెక్కలతో మనలను కప్పి మన ప్రతి పరిస్థితి నుండి, ఇబ్బంది నుండి, కష్టము నుండి తప్పించి మనలను ఆర్దరించే దేవుడు. ఆయనను స్తుతించుచు ఈ వాక్యము నిమిత్తము ప్రార్థన చేద్దాము. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి, పక్షిరాజు రెక్కల మీద తన పిల్లలను మోయుచున్నట్లు మమ్ములను మోస్తూ, మీ రెక్కలతో మమ్ములను కప్పుతూ, మమ్ములను ఆశ్రయమిస్తూ ఉన్నారు. మాకు ఆదరణ ఇస్తూ ఉన్నారు. మాకు నీడనిస్తూ ఉన్నారు. నెమ్మదినిస్తూ ఉన్నారు. ప్రతి సమస్య నుండి తప్పించి నేనున్నాను అను ఒక ధైర్యమును మాకు కలుగజేస్తూ ఉన్నారు. అటువంటి సజీవమైన, పరిశుద్ధమైన నీ మాటలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రార్థన ఆలకించు దేవుడవని నమ్మకంతో స్తుతిస్తూ ఉన్నాను. ప్రార్థనకి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీ సజీవ రెక్కలతో కాపాడి, మీ సజీవ రెక్కల చాటున వారిని భద్రపరచమని మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.